తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అలాగే హోంమంత్రి అమిత్ షాను కలవడం జరిగింది. మావోయిస్టు కార్యకలాపాల అణచివేతపై దృష్టి సారించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో పోలీసు కాల్పుల్ని ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలనే కొనసాగించాలనుకుంటుంది. ఇందుకోసం కొన్ని జిల్లాల్లో సిఆర్పిఎఫ్ క్యాంపుల్ని, మరికొన్ని చోట్ల జాయింట్ టాస్క్ ఫోర్స్ క్యాంపుల్ని నెలకొల్పాలని భావిస్తుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరింది. గతంలో తెలంగాణలోని 3 జిల్లాలు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయని, వీటికి ఇకపైన కూడా ఆ స్టేటస్ను కొనసాగించాలి అని రిక్వెస్ట్ చేసింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రిని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర భద్రతకు సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు చేశారు. పోలీస్ ఇన్ఫార్మర్ వ్యవస్థ కోసం గతంలో రూపొందించిన నిబంధనల్లో కొన్ని సవరించాలని కోరారు. తెలంగాణలో వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి గ్రామం, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామ పరిధిలో సిఆర్పిఎఫ్, జేటీఎఫ్ క్యాంపులను ఏర్పాటు చేయాలి అని కేంద్ర హోంమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్టల కొండల్లో ఉన్న అనుకూల పరిస్థితులను ఆసరగా చేసుకొని సిపిఐ మావోయిస్టు కమిటీ ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసి తమ విస్తరణకు ప్రయత్నిస్తుంది అని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకువెళ్లారు. మావోయిస్టు ప్రత్యేక దళం కదలికల నియంత్రణలతో పాటు నిర్మూలనకు కొత్తగా ఏర్పాటు కానున్న జేటీఎఫ్ క్యాంపులు ఉపయోగపడతాయని వివరించారు. తెలంగాణకు సరిహద్దుగా ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపులను ఏర్పాటు చేసుకున్నాయి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలోనూ అదే తరహా క్యాంపులను ఏర్పాటు చేయాలి అని కోరారు. సరిహద్దు రాష్ట్రాలతో విశాలమైన సరిహద్దు ఉండడంతో తెలంగాణ భద్రత పైన మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వివరించారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలుగా గతంలో ఉండి తొలగించిన 3 జిల్లాలను ఎస్ఆర్ఈ కింద స్టేటస్ను తిరిగి కొనసాగించాలని కోరారు. మావోయిస్టుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ఇన్ఫార్మర్ నెట్వర్క్లో ఎస్పీఓలో మాజీ సైనికులు, మాజీ పోలీసులను మాత్రమే చేర్చుకోవాలనే నిబంధన గతంలో ఉండేదని, కానీ తెలంగాణలోని ప్రత్యేక పరిస్థితుల్లో మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని చేరవేయడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. నిబంధనల ప్రకారం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సైనికులు, మాజీ పోలీసులను మాత్రమే ఎస్పీఓలుగా నియమించాల్సి ఉంటుందని, కానీ రాష్ట్రంలో అలాంటి వారు అందుబాటులో లేనందున రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా 1065 మందిని ఎస్పీఓలుగా చేర్చుకోవడానికి ఇప్పుడున్న నిబంధనలు సడలించాలి అని కేంద్ర హోంమంత్రిని కోరారు. ఎస్పీఓలకు చెల్లించాల్సిన నిధుల్లో కేంద్రం నుంచి విడుదల కావాల్సిన 60% వాటా 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నదని, మొత్తం 18.31 కోట్లు విడుదల చేయాలని కోరారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఐపీఎస్ కేడర్ సమీక్ష చేయడం తప్పనిసరి అని, తెలంగాణకు సంబంధించి 2016లో మొదటిసారి సమీక్ష జరిగిందని, అప్పటి నుంచి సమీక్ష చేయనందున వెంటనే కేడర్ రివ్యూ ప్రక్రియను ఫైనల్ చేయాలి అని కేంద్ర హోంమంత్రిని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు 61 ఐపీఎస్ పోస్టులు కేటాయించారని, కొత్త రాష్ట్ర అవసరాలకు ఐపీఎస్ సంఖ్య సరిపోనందున తెలంగాణకు అదనంగా మరో 29 ఐపీఎస్ పోస్టులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆ విభాగాలైన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధునీకరణకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని కేంద్ర హోంమంత్రిని కోరారు. సుమారు గంట సేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధ్య కొనసాగిన భేటీలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చ జరిగింది. డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణతో పాటు అరికట్టడానికి కావాల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాల కొనుగోలు కోసం టీజీ న్యాప్కు ₹88 కోట్లు, టీజీసీఎస్బీకి 90 కోట్లు కేటాయించాలి అని కోరారు. 10 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పునర్విభజన సమస్యల పరిష్కారానికి నోడల్ ఏజెన్సీగా కేంద్ర హోంశాఖ తన సహాయ సహకారాలు అందించి చొరవ తీసుకోవాలి అని హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. చట్టంలోని షెడ్యూల్ 9లోని ప్రభుత్వ భవనాలు, కార్పొరేషన్ల పంపిణీ, 10వ షెడ్యూల్ పరిధిలోని సంస్థల వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కారమయ్యేలా కృషి చేయాలి అని కోరారు. చట్టంలో ఎక్కడ ప్రస్తావించని ఆస్తులు, సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకుంటున్నందున అందులో తెలంగాణకు న్యాయం జరిగేలా
చొరవ చూపాలి అని అమిత్ షాను సీఎం రేవంత్ కోరారు.